హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరగబోయే 4వ టెస్ట్కు టీమిండియా జట్టు ఈ విధంగా ఉండబోతుంది. కాకపోతే 4వ టెస్ట్కి వచ్చేసరికి ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం కానున్నారు. అదేవిధంగా వారి ప్లేస్లో మరి ఎవరు తీసుకుంటున్నారు అనేది అయితే పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడం ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ఇప్పటికే టీమిండియా 2-1తో లీడ్లో కొనసాగుతుంది. అయితే 4వ టెస్టు వచ్చేసరికి ఫిబ్రవరి 23 నుంచి రాంచీ వేదికగా 4వ టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టుకు వచ్చేసరికి భారత్ జట్టు ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది తెలుసుకునే ముందు ఈ టెస్టుకు మాత్రమైతే ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం కానున్నారు. ముఖ్యంగా ఎవరు వచ్చేసరికి కేఎల్ రాహుల్ వచ్చేసరికి ఈ టెస్టుకు దూరం అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగాను కనిపిస్తున్నాయి. ఎందుకంటే కండరాల గాయం ఇంకా కండరాల నొప్పితోని బాధపడుతున్న కేఎల్ రాహుల్ 3వ టెస్టు కూడా దూరం అయ్యాడు. అదేవిధంగా 4వ టెస్టు వరకు అందుబాటులో ఉంటాడంటే 4వ టెస్టు వరకు అనుకున్నంత ఫిట్నెస్ సాధించకపోవడంతోనే 4వ టెస్టు దూరం పెడుతున్నట్లయితే బీసీసీఐ అయితే ప్రకటించడం జరిగింది. అయితే కేఎల్ రాహుల్ లేని లోటు అయితే స్పష్టంగా ఏర్పడుతుంది. ఎందుకంటే కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయరు. ప్రజెంట్ మన టీమిండియాలో చూసుకుంటే టెస్ట్ క్రికెట్లో మాత్రం అయితే ఎక్స్పీరియన్స్ బ్యాటర్స్ లేవు. అయినా కూడా థర్డ్ టెస్ట్ టీమిండియా అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. బట్ ఫోర్త్ టెస్ట్లో ఇలానే కొనసాగుతా అనేది అయితే లేదు. కాకపోతే కేఎల్ రాహుల్ లేకపోవడం అయితే టీమిండియాకు లోటే అని చెప్పుకోవచ్చు. మరొక స్టార్ ప్లేయర్ ఎవరంటే మన పేస్ విభాగానికి కీలక పాత్ర పోషిస్తున్న జస్ప్రీత్ బుమ్రా 4వ టెస్టుకు దూరం కానున్నాడు. ఎందుకంటే 4వ టెస్టుకు వచ్చేసరికి ఒత్తిడి నేపథ్యంలో రెస్ట్ ఇవ్వాలని మన టీం మేనేజ్మెంట్ భావించడం జరిగింది. అందుకే 4వ టెస్టుకు జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావించింది కాబట్టి అతన్ని పక్కన పెట్టడం జరిగింది. 4వ టెస్టుకు పక్కన పెట్టి 5వ టెస్టులో యథావిధిగా మళ్ళా కొనసాగుతాడు. జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి బుమ్రా పైన టీమిండియా ఎక్కువగా పేస్ విభాగాన్ని ఆధారపడి ఉండింది. అలాంటి కీలక ప్లేయర్ 4వ టెస్టు లేకపోవడంతో అయితే మన టీమిండియాకు పెద్ద సవాలని చెప్పుకోవచ్చు. ఇద్దరు స్టార్ ప్లేయర్ లేకుండా టీమిండియా ఎలా ఆడుతుందో, ఏ విధంగా ఆడుతుందో చూడాలి. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ పెద్ద బలం అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో వచ్చేసరికి కేఎల్ రాహుల్ కూడా మిడిల్ ఆర్డర్లో పెద్ద బలం అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు స్టార్ ప్లేయర్ లేకుండా మరి జట్టుకి ఎంపిక ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందో అయితే మన టీం మేనేజ్మెంట్కి అయితే చాలా అంటే చాలా ఇబ్బందిగా ఏర్పడేది. కెప్టెన్ రోహిత్ శర్మ గారు మాత్రమైతే ఈ సవాలును ఎలా అధిగమిస్తాడో అయితే చూడాలి. మొత్తం మీదిగా అయితే 2 మార్కులు అంటే టీమిండియాకి భారీ దెబ్బ అని చెప్పుకోవచ్చు. మరి 2 మార్పులు చేసిన తర్వాత వీళ్ళ ప్లేస్లో వచ్చేసరికి ఎవరు తీసుకుంటారంటే వీళ్ళ ప్లేస్లో వచ్చేసరికి రజిత్ పటియార్ లాగా కొనసాగుతాడు 4వ టెస్టు కూడా. గత 2 మ్యాచ్లో కూడా ఆశించ తగ్గగా ఈయన ఏమంత రాణించలేదు. 4వ టెస్టులో కూడా కొనసాగించే అవకాశం అయితే ఉంది. మరి జస్ప్రీత్ బుమ్రా ప్లేస్లో వచ్చేసరికి ముఖేష్ కుమార్ను తీసుకోవడం జరిగింది. ముఖేష్ కుమార్ వచ్చేసరికి సెకండ్ టెస్ట్లో బాగానే రాణించాడు. అదేవిధంగా థర్డ్ టెస్ట్ వచ్చేసరికి అతను పక్కన పెట్టడం జరిగింది. అసలు జట్టులో చోటు కూడా లభించలేదు. మళ్ళీ 4వ టెస్ట్కి వచ్చేసరికి అతను జట్టులోకి తీసుకురావడం జరిగింది. టీం మేనేజ్మెంట్ మాత్రం అయితే ఎలా ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. కానీ సెకండ్ టెస్ట్లో బాగానే రాణించారు, అతను పక్కన పెట్టి మళ్ళీ 3వ టెస్ట్కి తీసుకురావడం, 3వ టెస్ట్లో పక్కన పెట్టి 4వ టెస్ట్కి తీసుకురావడం ఏందో మరి అయితే గజిబిజిగా గందరగోళంగా ఉంది. మరి టీం జట్టు అయితే ఎలాగోలైతే 4వ టెస్ట్కి వచ్చేసరికి మన ముఖేష్ కుమార్ జట్టులోకి తీసుకున్నట్లయితే టీం మేనేజ్మెంట్ మాత్రమే అయితే చెప్పడం జరిగింది. అయితే 4వ టెస్ట్కి వచ్చేసరికి టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుంది అనేది కాంబినేషన్ ఒకసారి చూసుకుంటే మాత్రమైతే థర్డ్ టెస్ట్లో ఏ జట్టు ఉందో అదే జట్టు ఉంటుంది. కాకపోతే ఒక ప్లేస్ మాత్రమే చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మిగతా అంతా యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువగానే కనిపిస్తుంది. మొత్తం మీదిగా అయితే టీమిండియా ప్లేయింగ్ 11 ఇలా ఉండబోతుంది. ఓపెనర్లుగా వచ్చేసరికి రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం అయితే ఉంది. వీళ్ళిద్దరు మాత్రమైతే థర్డ్ టెస్ట్లో మాత్రమైతే అద్భుతంగా రాణించారు. మరోసారి వీళ్ళిద్దరు రాణిస్తే మాత్రమైతే టీమిండియాకి మాత్రమైతే తిరిగి ఉండదు. 1 డౌన్గా వచ్చేసరికి శుభ్మన్ గిల్ రానున్నాడు. శుభ్మన్ గిల్ గత టెస్ట్లో మాత్రమైతే ఎక్సలెంట్గా రాణించడం జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏమాత్రం ఆకట్టుకోపోయినా కానీ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రమైతే ఏరియా తీసిందని చెప్పుకోవచ్చు శుభ్మన్ గిల్ వచ్చేసరికి. ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి సర్ఫరాజ్ ఖాన్ రానున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ గత టెస్టుతోనే మా టీమిండియాలోకి అరంగేట్రం చేయడం జరిగింది. ఫస్ట్ టెస్టుల్లోనే సర్ఫరాజ్ ఖాన్ వచ్చేసరికి అద్భుతంగా రాణించడం జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్ హాఫ్ సెంచరీ చేశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి రజిత్ పటియార్ రానున్నాడు. రజిత్ పటియార్ గత టెస్ట్లో నుంచి అయితే ఏమాత్రం రాణిస్తలేడు. 4వ టెస్ట్లో మరి ఎలా రాణిస్తారో మరి చూడాలి. ఆ తర్వాత వచ్చేసరికి రవీంద్ర జడేజా యథావిధిగా కొనసాగుతాడు. రవీంద్ర జడేజా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆ తర్వాత వికెట్ కీపర్గా ధృవ జురేలా రానున్నాడు. ధృవ జురేలా కీపింగ్ పర్వాలేదు కానీ బ్యాటింగ్లో మాత్రం అయితే చాలా నిరాశపరుస్తున్నాడు. 4వ టెస్ట్లో వచ్చేసరికి ఎలా ఆడుతాడో మరి వేచి చూడాల్సింది. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ లాగా కొనసాగుతాడు. రవిచంద్రన్ అశ్విన్ వచ్చేసరికి బ్యాటింగ్ బౌలింగ్ ఎక్సలెంట్గా రాణిస్తున్నాడు. ఆ తర్వాత స్పెషలిస్ట్ స్పిన్నర్గా వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ కొనసాగుతాడు. పేస్ విభాగానికి వచ్చినట్లయితే
మహమ్మద్ సిరాజ్ అండ్ ముఖేష్ కుమార్ తో పేస్ విభాగాన్ని వీళ్ళిద్దరు పోషించనున్నారు. వీళ్ళిద్దరు మాత్రమైతే ఎంత మేరకు రాణిస్తారో చూడాలి. చూద్దాం టీమిండియా 4వ టెస్ట్ వచ్చేసరికి ఎలా రాణిస్తారో, ఏ విధంగా రాణిస్తారో అనేది అయితే మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్ గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.